జై శ్రీరామ్. కృష్ణుడు నిజంగా ఒక కొండకి మోక్షాన్ని ఇచ్చాడా? ఆ కథ ఏంటో తెలుసుకుందాం. ద్వాపర యుగంలో గోకులంలో దదిబాండు అనే ఒక కొండల వ్యాపారి కొండలు తయారు చేసి అమ్ముతూ ఉండేవాడు. ఒకరోజు కృష్ణుడు బాగా అల్లరి చేశాడంట. దానితో యశోదమ్మ కృష్ణుణ్ణి మందలించబోతుంటే కృష్ణుడు పరిగెడుతూ ఉన్నాడు. అలా పరిగెడుతూ దదిబాండు కొండల వ్యాపారి దగ్గరకు వచ్చి, దదిబాండ, మా అమ్మ యశోదమ్మ నన్ను పట్టుకోవడానికి వస్తుంది కాబట్టి నన్ను దాచిపెట్టవా అని అడిగాడంట. అప్పుడు దదిబాండు, సరే దాచిపెడతాను, దాచిపెడితే నేను కోరిక తీరుస్తావా అని అడిగాడంట. అప్పుడు కృష్ణుడు, సరే నువ్వేం కోరితే నేను అది తీరుస్తాను, నన్ను ముందు దాచిపెట్టు అని అడిగాడంట కృష్ణయ్య. అప్పుడు దదిబాండు తన దగ్గర ఉన్న ఒక పెద్ద కొండలో కృష్ణుణ్ణి దాచిపెట్టి పైన మూత పెట్టాడంట. ఈలోపు కృష్ణుణ్ణి వెతుక్కుంటూ యశోదమ్మ దదిబాండు దగ్గరికి వచ్చిందంట. దదిబాండ, మా కృష్ణయ్య ఏమైనా ఇటువైపు వచ్చాడా అని అడిగిందంట. అప్పుడు దదిబాండు, లేదు యశోదమ్మ, నేను అసలు మీ కృష్ణయ్యనే చూడలేదు, ఇటువైపుగా మీ కృష్ణయ్య రాలేదు అని చెప్పాడంట. సరే అని యశోదమ్మ మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందంట. అప్పుడు కృష్ణయ్య, మా అమ్మ యశోదమ్మ వెళ్ళిపోయింది కదా, ఇక కొండపైన ఉన్న మూత తీసేది దదిబాండ, నేను బయటకు వస్తాను అన్నాడంట. అప్పుడు దదిబాండు, లేదు, నిన్ను దాచిపెడితే నేనేం కోరినా తీరుస్తానన్నావు కదా, మరి అప్పుడే ఎలా బయటకు వచ్చేస్తావు? నా కోరిక తీరిస్తేనే ఈ కొండపైన ఉన్న మూతను తీస్తాను అన్నాడంట. అప్పుడు కృష్ణయ్య, సరే నీ కోరిక ఏంటో చెప్పు, తీర్చేస్తాను అన్నాడంట. అప్పుడు దదిబాండు, నాకు మోక్షం కావాలి అని అడిగాడంట. దానితో కృష్ణయ్య, ఏంటి మోక్షమా? మోక్షం అనేది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు దదిబాండ, నువ్వు కావాలంటే వేరే కోరిక ఏదైనా కోరుకో అని అడిగాడంట కృష్ణుడు. అప్పుడు దదిబాండు, లేదు, నాకు ఖచ్చితంగా మోక్షమే కావాలి, మోక్షం ఇస్తేనే నేను ఈ కొండపైన ఉన్న మూతని తీస్తాను, లేదంటే నేను తీయను అన్నాడంట. సరే అని కృష్ణయ్య, సరే నీ అంతిమ సమయం పూర్తి కాగానే నీకు మోక్షాన్ని ఇస్తాను అన్నాడంట. అప్పుడు దదిబాండు సరే అంటాడంట. అప్పుడు కృష్ణయ్య, ఇప్పుడైనా మూతను తీయి అని అడిగాడంట. లేదు, నాకు మోక్షాన్ని ఇస్తానన్నావు, సరే నిన్ను దాచిపెట్టింది ఈ కొండ కదా, మరి ఈ కొండకు కూడా మోక్షం కావాలి, ఈ కొండే కాదు ఈ కొండపైన మూతకు కూడా మోక్షాన్ని ఇవ్వాలి అని దదిబాండు అడిగాడంట. అప్పుడు కృష్ణుడు, సరే ఇస్తాను, ముందు ఈ పైన ఉన్న మూతని తీసే నేను బయటికి వస్తాను అన్నాడంట. సరే కృష్ణుడు మోక్షం ఇస్తానన్నాడు కదా అని కొండపైన ఉన్న మూతను తీశాడంట. కృష్ణయ్య బయటకు వచ్చాడంట. అప్పుడు కృష్ణయ్య అన్న మాట ప్రకారమే దదిబాండుడికి కృష్ణుణ్ణి దాచిపెట్టిన కొండకి ఆ మూతకు కూడా మోక్షాన్ని అనుగ్రహించాడంట. ఈ కథ ద్వారా ఏమి తెలుసుకోవాలి అంటే, పరమాత్మ ప్రత్యక్షమై ఏదైనా వరాన్ని కోరుకోమని అడిగితే పరమాత్మను తప్ప ఇక ఏ కోరిక కోరకూడదు. జై శ్రీరామ్.